श्री सत्यात्मतीर्थानां सपरिवाराणां सशिष्याणां अतः श्री सत्यध्यानाचार्याणां गुरुकुलाचार्याणां समस्तां स्नानानन्तरं पंचामृत स्नानं समर्पयामि। स्वामी वाరి యొక్క ఈ అమ్మవారి యొక్క మామూలు ब्रह्मणे नमः नैवेद्यं समर्पयामि भगवद्रूपेभ्यो नमः दुर्गादि भगवद्रूपेभ्यो नमः పవిత్ర ఎవరిచ్చిరు మనం రక్షించుకోవాలి। ప్రాణ ప్రతిష్ఠ చేయడం ఎంత ముఖ్యమో గ్రామస్తులందరం వచ్చి అమ్మవారిని విశేషంగా ఆరాధించి అభిషేకాలు పుష్పార్చన కుంకుమార్చన మొదలైన అన్ని ఉత్సవాల్లో పాల్గొంటే ఆనందంగా అనుగ్రహిస్తుంది। లేదంటే ఇక్కడ ఉన్న చీమకు కూడా మళ్ళీ జన్మలో మానవ జన్మ ఇచ్చి ఆమె రక్షించి ఆమె ముక్తిని కరుణిస్తుంది। రాకుండా ఉంటే అమ్మ ఏం చేయలేదు, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే। మరి అందరూ చెప్పండి। అస్మతే గురుహరిపర్యామి భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత श्री दुर्गा नृसिंह प्रेरणया श्री दुर्गा नृसिंह प्रीत्यर्थम महाभिषेकम आचार्य मुखेन कारयिष्ये। अतः तन्मामवदो तद्वक्तारमवदो अवतु माम् अवतु वक्तारम्। ओम शान्ति शान्ति शान्तिः। दीक्षां याख्यास्यामः वर्णस्वरः मात्राबलम् सामसन्तानः इत्युक्तशीक्षाध्यायः। सह नौ यशः सह नौ ब्रह्मवर्चसं तथातस्सगुहिताया उपनिषदं व्याख्यास्यामः। पञ्चस्वधिकरणेषु अधिलोकमधिज्योतिषमधिविद्यमधिप्रदमध्यात्मं रामः इत्याचक्षते। तथादिलोकं पृथिवीपूर्वलोकं योरन्तररूपम् आकाशसन्धिः वायुसन्धानम् इत्यधिलोकम् अथादिज्योतिषम् अग्निपूर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतसन्धानम् इत्यधिज्योतिषम् अथादिनित्यम् आचार्यपूर्वरूपम् अन्तेवास्युत्तररूपम् विद्यासन्धिः प्रवचनकं सन्धानम् इत्यधिनित्यम् अथादिप्रजम् मातापूर्वरूपम् विदोत्तररूपम् प्रजासन्धिः प्रजनकसन्धानम् इत्यधिप्रजम् अथादाहरणपूर्वरूपम् उत्तराहरणरूपम् सन्धिः लिक्वानन्दानम् इत्यध्यात्मम् इति कामः। श्रीमन्महादेवाय नमः। स्वामी वारी యొక్క 6 రోజుల 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 6 రోజుల
ఈ దివ్య సన్నిధానం అమ్మవారి యొక్క దివ్య సన్నిధానం పంచామృత ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం. ఏంటి పంచామృతాలు అంటే దీంట్లో భగవంతుడి యొక్క కారుణ్యం భక్తుల పైన ఎంత ఉంది అనేది ఒక గొప్ప విషయం తెలుస్తుంది. మరి దీంట్లో ఉన్నటువంటి భగవద్ రూపాలు ఏవి, ఎందుకు వీటితో అభిషేకం చేయాలి అంటే పంచగవ్యము అంటున్నారు ఇక్కడ. పంచగవ్యము పంచామృతాలు. మీరు ఆలోచిస్తే ఇవి ఎంగిలి కానటువంటి పదార్థాలా చెప్పండి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవు తన పాపకు అంటే లేగదూడకు ప్రేమతో ఏదైతే తాను తన చనుబాలను ఇస్తూ పొదుగు పాలను ఇస్తూ మనం కొద్దిగా ఏదో ఆశ చూపినట్టు చేసి మళ్ళీ దాన్ని జరిపిన తర్వాత నా పిల్లకే ఇస్తున్నాను అనేటువంటి, నా దూడకే ఇస్తున్నానే భావనతో అది ఇస్తూ ఉంటుంది. అది ఇలాంటి సందర్భంలో మనకు స్వార్థంగా వినియోగం చేసుకుందామంటే అది అధికారం లేదంటారు. అది కేవలం ఎవరికి? భగవంతుడికి మాత్రమే, అమ్మవారికి మాత్రమే. రెండవది పెరుగు తీసుకోండి. ఆ పెరుగులో ఉన్నటువంటి స్వయంగా భగవంతుడు పెట్టినటువంటి మాధుర్యం ఒకటి ఉంటుంది. మరి ఇవన్నీ ఎంగిలి కాని పదార్థమా? పాలు, పెరుగు, వెన్న, ఆ తర్వాత తేనె, ఇవన్నీ దేంతో ఒకసారి దూడ ఎంగిలి చేసిన తర్వాత మళ్ళీ సిద్ధమయ్యేటువంటి ప్రయత్నపూర్వకంగా మనం వాటిని సాధిస్తూ ఉంటే సిద్ధమయ్యేటువంటి పదార్థాలు. మరి ఈ ఎంగిలి అయినా కానీ వాటిని భగవంతుడు ప్రేమగా స్వీకరిస్తున్నాడు కదా. అంటే మనం కూడా మన జీవితంలో అశాస్త్రీయమైనటువంటి జీవితంతో పాపం అనే ఒక దుష్టుల చేత ఎంగిలి పడి ఉన్నాం. మనం ఎలా ఉన్నాము? మనం పాపం అనేటువంటి దుష్టుల చేత ఎంగిలి పడి ఉన్నాం. పాలు ఎంగిలి పడి ఉన్నాయి, అయినా వాటిని భగవంతుడు స్వీకరిస్తున్నాడు, అమ్మవారు స్వీకరిస్తుంది. నిజ జీవితంలో కూడా ఎన్నో పాపాలు, అశాస్త్రీయమైనటువంటి జీవితాలతో శాస్త్ర సంబద్ధం కాకుండా ఉన్నటువంటి కర్మల చేత మనం దూషితమై ఉన్నాం. ఎంగిలి అవ్వడం అంటే ఏంటి? కర్మల చేత దూషితులమై ఉన్నాము. వాస్తవంగా ఈ ప్రదేశంలో కూడా అడుగు పెట్టే యోగ్యత కూడా మనకు లేదు. అన్ని పాపాలు క్షణక్షణానికి చేస్తూనే ఉంటాం. మరి ఇలాంటి మనను ఉద్ధరించేది ఆయన. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. ఆ తల్లి మాతృదేవోభవ, నిజమైన మాతృశబ్ద వాచురాలైనటువంటి అమ్మవారి దయ ఉందా? అన్ని మనకున్నట్టే. ఆ అమ్మ దూషితులమైన, కర్మ దూషితులమైన పితృనింద, మాతృనింద, కర్మనింద, వేదనింద, శాస్త్రనింద, పురాణ నింద, సజ్జన నింద, సమాజంలో ఉన్నటువంటి పూజలను కూడా నిందిస్తున్నాం. ఇదేంటి పూజలు పిచ్చి పట్టిందా వీళ్ళంతా చేసుకోవడానికి? వీళ్ళేదో డబ్బులు కొట్టుకోవడానికి లేకపోతే సంపాదించుకోవడానికి గడించడానికి ఇదంతా చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమీ శాస్త్రీయత లేదు అనే దుర్భావన పొంది ఉంటాము. కానీ ఇలాంటి ఎన్నో మన నిజ జీవితంలో ఆచరించిన తల్లి దగ్గరికి ఎలాగైతే చేర్చుకుంటుందో ఆ బిడ్డలమైనటువంటి ప్రతిరూపాలైనటువంటి మనందరినీ కూడా ఆమె ప్రేమతో దగ్గరికి తీసుకుంటుంది. పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ ఎంగిలి పదార్థాలే అయినా కానీ వాటిని పరమాత్ముడు స్వీకరించినట్టుగా అమ్మ మనం కర్మదూషితమైన మనందరినీ కూడా దగ్గరికి తీసుకుంటుంది అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ దీంట్లో మనకు ఆమె యొక్క కారుణ్య గుణం మనకు అవగతం అవుతుంది. రెండోది, ఈ పెరుగులో ఎవరుంటారు, పాలలో ఎవరుంటారు అంటే సాక్షాత్ ఆ పాలలో గోవిందుడి యొక్క సన్నిధానం ఉంది. అన్ని అయి ఉన్నానని చెప్పి ఆ పరమాత్ముడు ఈ పదార్థంలో లేదు అనే మాట లేదు. సత్యం సర్వభూత హృదయం మునిమానదోస్మి అన్నట్టుగా ఆ శివుడు లేనటువంటి చోటు ఉందా? అలాగే పరమాత్ముడు లేనటువంటి చోటు లేదు. అన్ని పదార్థాల్లో నేనున్నాను. ఆ పదార్థాల్లో ఉండి వాటికి పరిణామ స్వభావాన్ని ఇచ్చేది కూడా నేనే అని చెప్తూ ఆ పెరుగులో దలివామన రూపంతో, తేనెలో ఆ సాక్షాత్ మధుసూదనుడి యొక్క రూపంతో, ఆజ్యంలో విష్ణు యొక్క రూపంతో శాంతి శాంతి శాంతి. హరి ఓం. వరుణం పితరముపదదార అభివిమలమో బ్రహ్మేరి తస్మా ఏతత్ ప్రోవాచ తం హోవాచ బ్రహ్మ విజిజ్ఞాసస్వ బ్రహ్మేతి తపోతప్యత తపస్తత్వా ఓం విజ్ఞానం
या फलेर्या फला पुष्पायाश्च पुष्पिणी भार्गवी वारुणी विद्या एवं वेद प्रतिष्ठति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन कीर्त्या प्राणो वा अन्नम् प्राणे शरीरं प्रतिष्ठितं शरीरे प्राणः प्रतिष्ठितः एतदन्नमन्ये प्रतिष्ठितं एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नमानन्नादो भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नं न परिचक्षीत आपो वा अन्नं ज्योतिरन्नादम् अप्सु ज्योतिप्रतिष्ठितं ज्योतिष्यामः प्रतिष्ठिता तदेतदन्नमन्ये प्रतिष्ठितं एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नमानन्नादो भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या अन्नं बहुर्वेदगतं आकाशोन्नादः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता एतदन्नमन्ये प्रतिष्ठितं स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन कीर्त्या कञ्चन वसतो प्रत्याचक्षेद तस्माद्यया गया च विदया भगवन्नं प्राप्नुयात् एतद्वै मुखतोऽन्नगुं राद्धं मुखतोऽस्मान्नगुं राद्धरे एतद्वै मध्यतोऽन्नगुं राद्धं मध्यतोऽस्मान्नगुं राद्धरे एतद्वा अन्ततोऽन्नगुं राद्धं अन्नगुं राध्यते य एवं वेद योगक्षेम इति प्राणापानयोः गतिरिति पादयोः इति मानुषी समाज्ञा दैवी तृप्तिरिति वृष्टौ परमिति विद्युति यश इति पशुषु स एकः अस्मान् लोकान् प्रेत्य एतं प्राणमयमात्मानमुपसङ्क्रम्य एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रम्य इमां लोकान् कामान्ये कामरूप्य सञ्चरन् एतत्सामगायन्नास्ते अहमस्मि प्रथमजागृतास्य पूर्वं देवेभ्यो अमृतस्य नापायि यो मातसैदेव अहमन्नमन्नमदन्तमात्मे अहं विश्वं भुवनमध्यभवामि य एवं वेद सहनावतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः देवो दुर्गा परमेश्वरी माता की
నీ యొక్క తేజస్సు, నీ యొక్క సామర్థ్యము, నీ యొక్క వీర్యము, నీ యొక్క పరాక్రమము, నీ యొక్క చల్లని చూపు చేత ఈ సత్కర్మని ఆచరిస్తున్నా తప్ప నాకు ఆ సత్కర్మని ఆచరించే యోగ్యత కూడా లేదు. అమ్మా నీదయ, స్వామి నీదయ అని ఆ గట్టిగా ఎలాగైతే మనం అంటున్నాం ఇక్కడ ఒక్క దెబ్బ కొట్ట కింద పడాలి అని, ఒకే దెబ్బ కింద పడాలి అని కొట్టడంలో కాదు, భక్తిలో తీవ్రతుండాలి. అంత భక్తిని మనం అమ్మవారి పైన చేయాలి. మరి అలా మన కర్మ ఫలాలను, శుభ ఫలితాలను ఎడగొడుతుంది. ప్రతి ఒక్క జీవితంలో చంద్రమామనసో జాతః యక్షో సూర్యోదయః ముఖాలింద్రష్టాగ్నిష్ట ప్రాణావాయుజాయత నాభ్యాశ్రీరంతరిక్షం శీర్షోద్యో సమవర్తత పద్భ్యామో వెంటిశ్రోత్రాద తథా లోకాకుంభకల్పయన్ వేదాహనైరం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విదిత్య ధీరః రామాని కృత్వాభిమతలీలాస్తే ధారాపురస్తాద్యముదారహార శక్రః ప్రవిద్వాన్ సజ్జనస్రః తమేవం విద్వాన్ భవతి నాన్యపంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాదన్న తే అనాగం మహిమానశ్చిరంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణమృతజానహం అష్టపూర్వామృతమధ్యామస్తిరారప్రబోధి శ్రియం దేవీ విమహ్మయే శ్రీర్మా దేవీ దిశలాం కాంసో స్మిరామరణ్యప్రాకారామార్ధానులందీం తాం ప్రభాసాని సదా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారా లక్ష్మీర్వేదశ్చిదాన్వామృణే ఆదిత్యవర్ణే తమసోభిరాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలానిదమసామిదంతు మాయాन्तరాయాశ్చ బాహ్యా లక్ష్మీః దేవతః కీర్తిశ్చ మణినాథः ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిन् కీర్తివర్ధన్ దదాతు మే సిద్ధివాసావనాन् జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహम् అభూతిమసమర్థించ సర్వాన్నిర్ణుతమే గృహాత్ బ్రహ్మద్వారాన్నిరాధర్ష్యాन् నిత్యముష్టాङ्గరీశ్వరీం ఆపస్సలిందస్నిగ్ధాని దిగ్వీగమసమే గృహే దేవీం మాతరం శ్రియం వార్య మే కులేన వేదో మహామహార్నాన్వసాద్రం దేవైరోగణీం కర్మఫలేర్విష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరతే నమః భారయామ్యో అస్మాన్ స్వస్తిభరతి దుర్గా విశ్వా పూష్టపృథ్వీమహులాన ఉర్వీభవాదోగా ఇదర్యా ఇదర్యోః విశ్వాన్నా దుర్గారానవేదస్యం ఛందనామాదృతాధిపతిః అగ్నే అత్రిమన్మనసాగ్నాదో స్వాగం వోద్ధవితానరోరా ప్రతనాదికుంతామానముగ్రమగ్నికం హువేవరహాత్సహస్తాద్ సనః పరిషదతి దుర్గా విశ్వాక్షామద్దేవోతి దుర్గాత్యగ్నిః పద్మోషికమేద్యోద్భరేశ్వరాజ్యోతానుగ్ని సుదక్షి వాంఛాగ్నే తమో దుర్ప్రయస్వాస్మభ్యంతదో భగమాయస్వ గోభిర్నిష్టమైదోనిషిక్తంతవే వైష్ణోరక్షంతరేవ నాగస్య వృష్టమణి సంవదానో వైష్ణవీం లోకవిహాదయంతాం ఆద్యాయనాయ విద్మహే గంధకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. వాద్యం వాద్యం ప్రథమోదయ
Hare Rama